మొత్తానికి మరో హుజురాబాద్ యువత కానీ కార్యకర్తలు కానీ రాజకీయవేత్తలు కానీ విశ్లేషకులు కానీ మొత్తానికి కూడా కరీంనగర్ వర్సెస్ హుజురాబాద్గా చూస్తూ ఉన్నారు. బండి వర్సెస్ ఈటల. ఒక్కసారిగా వర్గపోరు భగ్గుమన్నది. ఆ భగ్గుమన్నటువంటి వర్గపోరుకు కారణాలు ఏంటి అనేది ఇక్కడ మనతో పాటు ఒక హుజురాబాద్ సంబంధించినటువంటి యూత్ ఉన్నాడు. అసలు నిజం చెప్పండి, ఈటల రాజేందర్ అనే వ్యక్తి మనుషులనే గుర్తుపట్టాడంటగా ఇంతమంది ఎందుకు వచ్చారు? మీరు మనుషులు ఎందుకు గుర్తుపడితే ఇంతమంది వచ్చారన్న? ఇంతమంది ఎందుకు వచ్చినట్టు ఆయన 20 సంవత్సరాల అనుబంధం కాబట్టి ఆయన కోసం స్వచ్ఛంగా మేము మా సొంత ఖర్చులతో మీ అభిమానం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తగా అభిమానిగా ఉన్న అక్కలు కూడా సార్ కోసం వచ్చారు. సార్ కోసం తప్ప ఇంత లేదే ఆయన దగ్గర ఏందే పేరు పెట్టి లేదే చేస్తాడన్న. మరి ఎక్కువ శాతంగా హుజురాబాద్లో కార్యకర్తలను పట్టించుకోడు, ఏదో చూసిస్తున్నట్టు అసలు వాళ్ళ కార్యకర్తలను పట్టించుకుంటాడా? ఆ నాయకుడు పేరు తీయాలని కూడా నాకు నోట్లకు అంత గరిజి అనిపిస్తాను. అంత బీజేపీలే కదా మీరు? ఎవరు బీజేపీ? మేము బీజేపీలు అనుకుంటున్నాం, వాళ్ళు అనుకుంటలేరు కదా. మమ్మల్ని వర్గపోరు వాళ్ళే చేసారు, మేము చేయలే. వర్గపోరు వాళ్ళే తీసుకొచ్చారు, మేము తీసుకురాలే. మేము ఏ మీటింగ్ పోయినా మమ్మల్ని ఏ మీటింగ్లో పిలుచులేదు. ఎటు పోయినా మమ్మల్ని అనితలు గురి చేసుడు, ఏ దేనికైనా అరే వాడు ఆ మనిషిరా వీడు ఈ మనిషిరా అని తీసుకొచ్చుడు అంత బాగా చేసారన్న మమ్మల్ని. అక్కడ బాగా ఆవేదన. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మేము సపోర్ట్ అయితేనే గెలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా మేము స్థానిక ఎన్నికలు మేము కావద్దా? లీడర్లు కావద్దా? వాళ్ళే కావన్నా? ఉన్న 10 మంది కూడా లేరు ఆడ. బీజేపీ అనేది 10 మంది కూడా లేరు. ఆ 10 మంది లేకుండా కూడా వాళ్ళే పెత్తనం చేస్తారు అక్కడ. ఏ బూత్ కమిటీలో కూడా ఆ బూత్ అధ్యక్షుని దగ్గరికి పోయినా కూడా బూత్ అధ్యక్షుడు చెప్తే 10 ఓట్లు కూడా పడాయి. అంత స్థితి ఉన్నాయి హుజురాబాద్లో. మేము చెప్తే ఓట్లు పడతాయి. అసలు మాకు అంత ఓట్లు పడేంత అక్కడ 60,000 మెజార్టీ 50,000 మెజార్టీ ఇచ్చింది అని పార్లమెంట్లో కరీంనగర్ హుజురాబాద్. నిన్న కరీంనగర్ మీటింగ్ వేదికగా నన్ను హుజురాబాద్లో ఓడగొట్టాలని చూసిర్రు అని చెప్పిండు కదా. అది హుజురాబాద్ అన్నాడు. ఓడగొట్టండి నీకు అంత మెజార్టీ వచ్చిందా? నీకు ఎవరు కొట్టిరు? నీ మనసులే ఓన్ దగ్గర పోయి డబ్బులు తీసుకున్నారు. బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎవరో కాదు. నీ మనసులు నీ దగ్గర అనుచరులే వాళ్ళ ఒక్కటే. కానీ వాళ్ళ అనుచరులు మమ్మల్ని తోపుతారు, కానీ వాళ్ళే చేసుకున్నారు. అది కర్మ. ఇప్పుడు వర్గపూర్ అనేది లేదని అందరు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. మరి ఇప్పుడు మీరు వర్గపూర్ అని చెప్పేసి హుజురాబాద్ నుంచి వాళ్ళు చేసుకుంటారన్న, మేము కాదు వాళ్ళు చేసుకునేది. వాళ్ళే చేసుకున్నారు వర్గపూర్. ఇక్కడ వర్గపూర్ ఈ పేరు వచ్చింది. వర్గపూర్ లెక్కన ఉంటుంది. ఈటల వర్సెస్ ఈటల రాజేంద్రన్న వర్సెస్ ఈటల రాజేంద్రన్న ఒక వజ్రం, ఒక పులి, తెలంగాణ బిడ్డ. ఆయన తెలంగాణ ఒక గొంతుక గాల కింద. ఎందుకన్నా ఈయన ఒక పులి అంటాడు రాజేంద్రన్న అంటే. ఇప్పుడు మరి ఎందుకని ఇంతమంది సడన్గా వచ్చి ఇప్పుడు ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు ఈటల రాజేందర్ని? మా హుజురాబాద్కి వచ్చి మా స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించుకోవాలి. మా హుజురాబాద్లో తిరగాలి, ఇక్కడ తిరగాలి, అక్కడ తిరగాలి. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సమస్య ఏందో తెలుసుకోవాలి, అక్కడ సమస్య తెలుసుకోవాలి. అక్కడ మాకు దిక్కు దివాణం లేకుండా అయిపోయింది. మా హుజురాబాద్కు రావాలి. హుజురాబాద్లో నేనున్న బిడ్డ నీకు అండగా ఉన్న ఆడొక ఆఫీస్ తీయాలి. ఆ ఆఫీస్ ద్వారా మేము మాకున్న ప్రజలకు పోవాలి. ఆ ప్రజలలో ప్రతి ఒక్క సమస్య ఏందో ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇన్ఫర్మేషన్ రావాలి, చేయాలి. అంటే మరి ఎందుకు ఈ వర్గపోరు స్టార్ట్ కావడం కారణం ఏంది? గౌతమ్ రెడ్డి గారు ఈరోజు అయితే మాట్లాడారు నాతోటి. అన్న ఇక్కడ ఫ్లెక్సీలు వేసినటువంటి పిల్లలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీ అంతు చూస్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే మండల అధ్యక్షుల కార్యక్రమం ఉంటుందో మండల అధ్యక్షుల పేర్లు కూడా జిల్లా అధ్యక్షుని పంపిస్తే ఈటల మనిషి అని చెప్పేసి అహంకారపూరితంగా నేను రాజదోగం చేసినట్టు మా అందరితో మాట్లాడడం బంద్ చేసిండు. ఇది ఎంతవరకు నిజమేనా ఇదంతా? ఎందుకంటే ఒక వ్యక్తి చెప్తానంటే స్వార్థం కోసం చెప్పొచ్చు కదా. నిజంగా ఫ్లెక్సీలు వేస్తే ఎంత చూసుడు ఎంత నడుస్తూ ఉన్నదా హుజురాబాద్లో రాజేందర్ అన్న బొమ్మ ఏకపోవడం చాలా బాధాకరం. అది హుజురాబాద్ కంచుకోట ఈటల రాజేందర్ అన్నది. ఆ బొమ్మ ఫస్ట్ వేసారు. ఏంటి సైకిల్ పంపినప్పుడు ఫస్ట్ బొమ్మ వేస్తే ఇక ఈటల రాజేందర్ బొమ్మ తీసేయరా? మనం ఎందుకు అది తీసేయాలి? ఆ బొమ్మ తీసేసి మళ్ళీ ఫ్లెక్స్ కొట్టుర్రి. ఆడ మన అసెంబ్లీ కన్వీనర్ ఆయన చిన్న అవమానం చేసుడే, ఆయన బెదిరింపులు. అరే నీ సంగతి చూస్తాం, అదే చేస్తాం. వాళ్ళు ఉన్న జిల్లా నాయకుడు, ఆ జిల్లా నాయకుడుగా బెదిరింపులు. నేను ఎక్కడ ఎమ్మెల్యే అన్నట్టు ఫీలింగ్. ఆడ ఇన్ఛార్జ్ లేకున్నా కూడా నేనే ఎమ్మెల్యే అంటే ఫీలింగ్లో పోతాను. కానీ ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన సర్పంచ్ గెలవాడు, మన్నుగడు వాళ్ళు ఉల వేయాలి లేదన్న. ఆడ ప్రతి ఒక్క ఎవరికైనా ప్రతి ఒక్క కార్యకర్తకు సాయం పొందినప్పుడు ఈటల రాజేందర్. వాళ్ళు ఎవరికి ఉడతతో బెదిరింపులకు ఎవడు బెదిరాడు. ఆ బెదిరితే ఎవడు బెదిరాడు. ఈటల రాజేందర్ అన్న కోసం పనిచేయడానికి సిద్ధమే. వర్గపోరు గిర్గపోరు అని కాదు. ఈటల రాజేందర్ అన్న ఒకటే పులి. ఆయన జోలికి రారు ఎవరు, ఆయన జోలికి వస్తే ఊకం. అంటే ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు బండి వర్గీయులకు కానీ మీ ఈటల వర్గంతో? అంటే ఆల్రెడీ వర్గం ఉన్నదని చెప్పి పేరు తీయాలంటే నాకు అంత ఘోరం అనిపిస్తుంది అన్న. నాకు ఆయన పేరు వద్దు. అంటే
కేంద్ర మంత్రి కదా, ఆయన పార్టీకి ఊపు తెచ్చిండు. కేంద్ర మంత్రి లెక్కున్నాడా? పార్టీకి ఊపు తెచ్చిండు కదా, పార్టీ ఊపి తెచ్చిందా? ఇక్కడ ఇచ్చిండు ప్రజాసంఘం ప్రజాసంఘ యాత్రలకి మరి చెప్పుకుంటే ఇక ఘోరం ఉంటాయి, కానీ చెప్పొద్దు. అవే టైం వచ్చినప్పుడు ప్రకృతి వస్తుంది, ప్రకృతి దెబ్బ తింటే కింద ఉండాల్సింది ఎవరైనా. కానీ ఇప్పటి వాడు కూడా ఆయన చేసిన అరచకాలు అందరూ తెలుసు. న్యాయంగా వేణుండి ఎప్పుడైనా చెడంగా చూస్తాడు, కొట్టిస్తాడు, జనాలను కొట్టిస్తాడు. మీ మీడియానే కదా గిరీష్ అన్న ఛానల్ మీద దాడి చేయించిండు. ఎక్కడ న్యాయమన్నా? ఆయన నిజాలు చెప్తే నువ్వు కొడతావా? నిజాలు చెప్తే నువ్వు కొట్టిస్తావా? అన్న కోసం మేము కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినాం. అంత అనేది చేస్తారు హుజరాబాద్లోకి ఇలాంటి పరిస్థితి. హుజరాబాద్లో కూడా ఇట్లా ఉంది అన్న, బెదిరింపులు. అరే నువ్వు ఎట్లా పోతావరా, వాని దిక్కు ఎట్లా పోతారా, మా దిక్కు నువ్వు రావాలరా అన్నట్టు మొత్తం తీసుకొస్తారన్న. థ్యాంక్ యూ అన్న.